2025 కర్మదాత శని సంచారం కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు, ఆకస్మిక ధనలాభం కలగబోతోంది. ఈ విషయంలో జాగ్రత్త. 2025 కర్మదాత శని సంచారం కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు, వీరి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతోంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క ఆర్థిక జాతకం 2025 ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు అద్భుతమైన సంవత్సరంగా మారుతుంది మరియు మీ జీవితం చాలా మెరుకుగా ఉంటుంది. సంవత్సరం 2025 మీరు మిశ్రమ భావాలను కలిగి ఉంటారు. ప్రతికూల ఆలోచనలు మీకు ఒత్తిడి మరియు విచారాన్ని కూడా కలిగించవచ్చు. అయితే సానుకూల గ్రహాల యొక్క ప్రభావంతో మీరు సంతోషించే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. రెండవ ఇంటి నుండి బృహస్పతి సంచారం మీ జీవితంలో అనేకమైనటువంటి హెచ్చు తగ్గులను తెస్తుంది. అంతేకాదు మీరు మీ యొక్క ఆర్థిక నిర్ణయాలను సైతం చాలా జాగ్రత్తగా తీసుకోవాలని సూచన. పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందుగా మీరు అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిని సంప్రదించాలి. సమగ్ర విచారణ తర్వాత పెట్టుబడి పెట్టడం రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉంటుంది. దయచేసి షేర్ మార్కెట్ లేదా బెట్టింగులకు మీరు దూరంగా ఉండాలని సూచన. 2025 సంవత్సరంలో మీకు 11వ ఇంటి గుండా శని సంచారం యొక్క జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది. అప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది. మీ పరిస్థితులు క్రమంగా మారుతాయి. అదృష్టం కూడా మీకు పూర్తిగా మద్దతు అయితే కలిగిస్తుంది. మీరు మీ యొక్క శ్రమతో లాభాలను ఆర్జించగలుగుతారు. వ్యాపారులు 2025 వ్యాపారంలో తమ యొక్క ఒప్పందాల నుండి లాభాలను సైతం పొందుతారు. జాతకాల అంచనా ప్రకారం మీరు ఉద్యోగాలను మార్చాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఈ సమయం ఫలవంతంగా ఉంటుంది. మీరు మీ యొక్క పనికి గుర్తింపు పొందుతారు. ఈ కాలంలో వృషభ రాశి ఉన్నటువంటి వ్యక్తులు చిన్న వ్యాపార పర్యటనలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీరు కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నుండి కొంత ఉపశమనం కూడా పొందుతారు. మీరు కష్టపడి పనిచేసినట్లయితే కర్మదాత శని మీతో సంతోషంగా ఉంటాడు మరియు మీరు ఉద్యోగం మరియు వ్యాపారంలో చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తారండి. శ్రమ పడేవారంటే శనికి చాలా ఇష్టం. కాబట్టి మీరు శ్రమ పడినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. మీరు భారతదేశం వెలుపల కొనుగోలు చేసిన ఆస్తుల నుండి ఆకస్మిక లాభాలు కూడా ఈ సమయంలో పొందుతారు. మీరు విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి లేదా వ్యాపారం చేయడానికి అవకాశం పొందుతారు. భాగస్వామ్య వెంచర్ మరియు షేర్ మార్కెట్ పెట్టుబడి రెండూ కూడా ఆర్థిక ప్రయోజనాలను రుజువు చేస్తున్నాయి. మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలను కూడా ఈ సమయంలో పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బును కూడా మీరు పొందవచ్చు. ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే వృషభ రాశి వ్యక్తులు మరియు 2025లో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఫిట్గా ఉంటారు మరియు చక్కగా కూడా ఉంటారు. కొంత ఇబ్బందులు కూడా కలగవచ్చు, కానీ తీవ్రమైన సమస్య అయితే వీరి జీవితంలో కలగదు. ఈ రాశి వారికి మే నెల 2025లో రాహువు 10వ ఇంటి నుండి మరియు కేతువు 4వ ఇంటి ద్వారా సంక్రమించడం ఈ జీవితంలో ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చు. వృషభ రాశి ఉన్నవారు కొన్ని ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొనవచ్చు. అప్పులు, డబ్బు తీసుకోవడం లేదా ఖర్చులు మీ యొక్క ఇబ్బందులను కూడా పెంచవచ్చు. మీరు ఈ విషయాల గురించి మరింత జాగ్రత్తగా ఉంటే మీకు సహాయం చేయవచ్చు. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని కూడా నమ్మవద్దు, లేకపోతే మీరు పెద్ద
సమస్యలను చవి చూడవచ్చు. మీరు మీ యొక్క ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా ఎదురు దెబ్బలు అనేవి ఎదుర్కొనవచ్చు. మీరు కార్యాలయంలో ఎవరితోనూ కూడా అనవసరమైన వాదనకు దిగాల్సిన పని అయితే ఉండదు. లేకపోతే మీరు మీ యొక్క ఉద్యోగాన్ని కూడా కోల్పోవచ్చు. వృషభ రాశి 2025 ప్రకారం మీ భవిష్యత్తు భద్రత గురించి మీరు ఆందోళన కూడా చెందవచ్చు. ఈ వృషభ రాశి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు కూడా తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవడం, తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం, దీనితో మీరు ప్రతి దానిలో కూడా విజయం సాధిస్తారు. మీరు చెయ్యకూడని పనులు ఏమిటి అంటే, ఇంటిని ఒక్కసారిగా ఊడ్చివేయడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. కాబట్టి ఇంటిని 2 సార్లు శుభ్రం చేయకూడదు. 2 సార్లు ఇంటిని శుభ్రం చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కూడా అంతమయ్యే సూచనలు ఉన్నాయి. కనుక ఇంటిని మాత్రం ఒక్కసారే ఊడవాల్సి ఉంటుంది. ఈ రాశి వారి ఆర్థిక జీవితం గురించి చూసుకున్నట్లయితే 2025 ప్రారంభం ఈ రాశి వారికి మీరు డబ్బు సంపాదించడంలో సవాలుగా భావించవచ్చు. మీ జీవితంలో ఆర్థిక అడ్డంకులు అలాగే ఉంటాయి. మీరు ఫలితాలను పొందుతారు, కానీ ఆలస్యం కూడా ఉంటుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు, మీ ఆదాయం తగ్గవచ్చు. మీరు ఈ సంవత్సరం మీ బడ్జెట్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి పెట్టుబడికి అయితే ఈ సమయం మంచిది కాదు. ప్రణాళిక లేనటువంటి పెట్టుబడి మీకు హానికరమనే చెప్పాలి. కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశి వారికి వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపార భాగస్వామ్యంతో బాధపడే సూచనలు కూడా ఉన్నాయి. మీ యొక్క వ్యాపార ప్రత్యర్థులు మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే ఆర్థిక ఒప్పందాన్ని పూర్తి చేసే ముందుగా మీ యొక్క రహస్యాలను మీరు ఎవరితోనూ కూడా పంచుకోకూడదు. పనిచేసే నిపుణులకు కఠినమైనటువంటి సమయం కనిపిస్తోంది. మీరు ఆర్థిక నష్టాలు కలిగి ఉండవచ్చు. మీ పరిస్థితిలో మీరు ఫలితాలు పరిగణలోకి తీసుకోకుండా మీ పనిపైన దృష్టి పెట్టాలి. మీరు కష్టపడి పనిచేస్తే మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి నుండి సలహా తీసుకోండి. మరియు ఆ తర్వాత మాత్రమే ఏదైనా సరే నిర్ధారణకు రండి. ఈ సమయం మీరు ఆర్థిక పరిస్థితులను పరిమితులను అనుభవిస్తారు. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. మీ భవిష్యత్తు కొరకు మీరు పొదుపు చేయగలరని నిర్ధారించుకోండి. తెలివిగా డబ్బుని ఖర్చు చేయండి. 2025 సంవత్సరాల మధ్యకాలం మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ పని క్రమంగా పుంజుకుంటుంది. విజయభావం కూడా మీకు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్యాలు మరియు ప్రయోజనాలపైన దృష్టి పెట్టండి. వృషభ రాశి వారి ఆర్థిక జాతకం ప్రకారం మీరు కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ సమయం సేకరిస్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత ఏకాగ్రతతో ఉంటే మీరు మంచి ఫలితాలు పొందుతారు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ సంపదలో ఆకస్మిక పెరుగుదల అనేది ఉండవచ్చు. మీరు విదేశాల్లో వ్యాపారం చేయడానికి అనేక అంశాలు పొందవచ్చు. ఆర్థికంగా ఈ సమయం మీకు ఒక అద్భుతమైనటువంటి సమయంగా నిరూపించబడుతుంది. మీరు మునుపటి రుణాలన్నింటినీ కూడా తిరిగి చెల్లించగలుగుతారు. కష్టపడితే విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు నిజం అయితే మాత్రమే అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. 2025 చివరిలో మీ జన్మచాట్లు మీ వృషభ రాశి నుండి రాహు మరియు కేతువుల సంచారం మీకు శుభప్రదమైతే కాదు. కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. చూసారు కదండి, వృషభ రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.